అందరికీ నమస్కారం. సమీక్షా పర్వం ఛానల్కు మీకు అందరికీ హార్దికమైన సుస్వాగతం. విశ్వనాథన్ ఆనంద్ చెస్లో ఆడే ఆటలో ఆయన తర్వాత మూవ్ ఏంటి అనైనా గెస్ చేయొచ్చేమో, కానీ ఇక్కడ ఈ బిగ్ బాస్ గేమ్లో సంచాలకుడి పాత్ర ఏమిటి అన్నది నాకు ఇప్పటికి అర్థం కాలేదండి. సంచాలకుడి పాత్ర ఏమిటి, ఏమి చేస్తే కరెక్టు, ఏమి చేస్తే తప్పు, ఇది నాకు నిజంగా అర్థం కావట్లేదు అసలు. సంచాలకుడు అనేవాడు ఇంత దాకా జరుగుతున్న గేమ్స్ను వాటిని అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని చూస్తే బిగ్ బాస్ కంటే కూడా పెద్దవాడు అని అయితే అనిపిస్తోంది. ఎందుకు అనిపిస్తోంది అంటే, బిగ్ బాస్ ఒక గేమ్ ఇచ్చి ఈ గేమ్ ఆడండి అని చెప్పిన తర్వాత ఫలానా రూల్స్ ఫాలో అవుతూ ఈ గేమ్ మీరు ఆడాలి అని బిగ్ బాస్ చెప్పేసిన తర్వాత ఆ రూల్స్ను కూడా మార్చగలిగి డిఫికల్టీ లెవెల్స్ను పెంచగలిగే శక్తి సంచాలకుడికి ఉంటుందా అనేది ప్రశ్న. సంచాలకుడికి ఆ పవర్ ఉంటుందా? ఇంకా అలాంటప్పుడు రూల్స్ అన్నీ సంచాలకుడే ఫ్రేమ్ చేసేస్తే బెటర్ ఏమో కదా. బిగ్ బాస్ ఎందుకు, ఇంకా మా గేమ్ ఐడియా ఇది, ఇంకా మీ రూల్స్ మీకు నచ్చినట్టు పెట్టుకోండి అంటే అయిపోతుంది కదా, సింపుల్గా. కాంట్రవర్సీస్ ఉండవు కదా. అప్పుడు సంచాలకుడుకు తనకు అనుకూలంగా, అంటే తనకు కావలసిన వాళ్ళని రక్షించుకునే విధంగా, తనకు అవసరం లేని వాళ్ళను శిక్షించే విధంగా రూల్స్ను మార్చుకునే అవకాశం ఉంటుంది. ఈజీ, అంతే కదా. సింపుల్గా అయిపోతుంది. లేకపోతే ఏమిటంటే ఈరోజు జరిగింది, ఈరోజు ఆ టాస్క్ వర్క్ బాగుంది, మంచి టాస్క్ ఇచ్చాడు, చూడటానికి కూడా చాలా ఆసక్తికరంగా ఉన్న టాస్క్ అది. ఆ టాస్క్లో గెలుపొందినవాడు, అంటే ఆఖరికి గెలిచినవాడు ఈ వారానికి గాను నామినేషన్స్ నుంచి పక్కకు తప్పుకుంటాడు, ఇమ్యూనిటీ లభిస్తుంది అనేది టాస్క్. ఈ ఇమ్యూనిటీ టాస్క్ బేసిక్గా ఇది. ఈ ఇమ్యూనిటీ టాస్క్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే కదా, నామినేషన్లో ఉండే ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే. అక్కడ ఉండేవాళ్ళు మామూలుగా బిగ్ బాస్ రూల్స్ ప్రకారము ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అన్న విషయము ఎవరు డిసైడ్ చేస్తారో, అట్లీస్ట్ మనకు కనిపించే విధంగా, అంటే ఇప్పుడు లోపాయకారిగా బిగ్ బాస్ హెల్ప్లు చేసేసి కొంతమందికి హెల్ప్ చేయటము అనేది పక్కన పెట్టేయండి. కనిపించే విధంగా బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్లోకి వెళ్ళిన వాడు బతికి బట్ట కట్టాలంటే ఏం కావాలి? జనాల ఓట్లు కావాలి, అవును కదా. అంటే వాళ్ళను రక్షించే శక్తి కేవలం జనాలకు మాత్రమే ఉంటుంది. కాకపోతే బిగ్ బాస్ ఒక అవకాశం ఇచ్చాడు, ఒక ఇమ్యూనిటీ. ఈసారి మీరు నామినేషన్స్లో ఉండకుండా ఉండడానికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అది బిగ్ బాస్కి ఉండే పవరు బిగ్ బాస్ ఇచ్చాడు, బాగానే ఉంది. అది వాడుకొని ఎవరైతే దాన్ని గెలుస్తారో అప్పుడు వాళ్ళకి ఆ ఇమ్యూనిటీ అనేది లభిస్తుంది. బాగుంది, తల్లి బిడ్డ న్యాయం చక్కగా ఉంటుంది. కానీ మధ్యలో సంచాలకుడు అనేవాడు వేరు పెట్టి డిఫికల్టీ లెవెల్స్ను పెంచేస్తే అప్పుడేంటి పరిస్థితి? డిఫికల్టీ లెవెల్స్ను సంచాలకుడు పెంచేయవచ్చా? ఎలా ఉంటుందంటే, క్రికెట్ ఆట నడుస్తూ ఉందండి. క్రికెట్ ఆట నడుస్తూ ఉన్నప్పుడు బౌండరీ లైన్ అనేది ఒకటి ఉంటుందిగా. బౌండరీ లైన్కు చుట్టూ, అంటే ఆ చుట్టూ ఒక తాడు కట్టి ఉన్నారు అనుకుందాం. బౌండరీ లైన్గా ఒక తాడు ఉంది అనుకుందాం. తాడో లేకపోతే ఏదన్నా కదిలించగలిగిన ఒక లైన్ ఉంది అక్కడ. బ్యాట్స్మన్ గాల్లోకి బాల్ను కొట్టాడు. అది కరెక్ట్గా ఆ బౌండరీ లైన్ కంటే ముందు పడబోతోంది అని తెలిసిన ఆటగాడు బౌండరీ లైన్ను ముందు జరిపేసుకుంటూ వచ్చాడు అనుకోండి, అప్పుడు బాల్ బౌండరీ లైన్కి అవతల పడుతుంది, 6 అవుతుంది. అది యువతల పడితే 4 అయ్యేది. ఇప్పుడు ఈ విధంగా లైన్ను ముందుకు జరపడం అనేది ఆటగాడు చేస్తే అది కరెక్టా తప్పా? ఇప్పుడు చెప్పండి నాకు. ఎందుకంటే బౌండరీ లైన్ దగ్గర క్యాచ్లు పట్టినా కూడా అక్కడ చాలా జాగ్రత్తగా చూస్తుంటారు. 1కి 10 సార్లు రీప్లేలు పెట్టేసి బౌండరీ లైన్కు ముందు పట్టాడా, బౌండరీ లైన్ వెనక, బౌండరీ లైన్ దాటుకొని క్యాచ్ పట్టాడా, ఎన్ని చూస్తుంటారుగా. సో అక్కడ బౌండరీ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ను ప్లే చేస్తుంది. అక్కడ ఆటగాడు బౌండరీ లైన్ను మార్చటానికి వీలు లేదు కదా. అలాగే బిగ్ బాస్ కొన్ని రూల్స్ చెప్పి ఆట ఆడండి, ఈ టాస్క్ చేయండి అని చెప్పిన తర్వాత ఆ యొక్క నియమాల్ని ఉల్లంఘించే శక్తి సంచాలకుడికి ఉంటుందా? అది ప్రశ్న నాకు. సంచాలకుడికి ఉంటుందా? ఏంటి సంచాలకుడి రోల్ అనేదానికి నిర్వచనం ఏంటి?
ఈ ఈ ఈ పనులన్నీ సంచాలకుడు చెయ్యవచ్చు, ఇవి చెయ్యకూడదు అని ఒక క్లియర్ కట్ డెఫినేషన్ ఏమైనా ఎప్పుడైనా బిగ్ బాస్ ఇచ్చాడా? బిగ్ బాస్ ఇవ్వడు, ఖచ్చితంగా ఇవ్వడు. ఎందుకంటే వాళ్ళకి అట్లా ఓపెన్ ఎండెడ్గా అలా అర్థం అయ్యి అవనట్టుగా వదిలేస్తేనే వాళ్లకు టీఆర్పీలు వస్తాయి. కాకపోతే ఇక్కడ ఏమవుతోందంటే ఈ సంచాలకుడి యొక్క విపరీతమైన ఆలోచనల దృష్ట్యా కానీ నిర్ణయాల దృష్ట్యా కానీ డిఫికల్టీ లెవెల్స్ను పెంచేస్తే ఎవరికైతే సేవ్ అవ్వగలిగే ఛాన్స్ ఉందో వాళ్ళు సేవ్ అవ్వలేకపోవచ్చు. ఎవరైతే సేఫ్గా ఉన్నాము అనుకుంటున్నారో వాళ్ళు కష్టంలోకి రావచ్చు, నామినేషన్స్లోకి వచ్చేయచ్చు. సో ఇక్కడ ఇంత పెద్ద డెసిషన్ అంటే ఏంటి? జనాల కంటే ఎక్కువగా అక్కడ ఇంట్లో ఉండే మరో ఆటగాడు డిసైడ్ చేస్తున్నాడు వీళ్ళ యొక్క భవిష్యత్తును. ఇది కరెక్టా? దీని గురించి బిగ్ బాస్ ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు యాక్చువల్గా జరిగిన ఎపిసోడ్ ప్రకారంగా చూస్తే, ఈరోజు జరిగిన మొత్తం తంతు చూస్తే బిగ్ బాస్ ఏం మాట్లాడలేదు కాబట్టి ఈరోజు షన్ను ఏం చేసినా కూడా అది కరెక్ట్ కిందే లెక్కకు వస్తుంది. ఎందుకంటే సంచాలకుడి నిర్ణయం ఫైనల్, అంతే. సంచాలకుడు ఏం చేసినా మిగతా వాళ్ళు చచ్చినట్టుగా నోరెత్తకుండా ప్రశ్న కూడా అడగకుండా పాటించి తీరాలి అని చెప్పినట్టే అయింది కదా ఈరోజు. ఇది అన్యాయమా న్యాయమా? ఇది నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఇది అస్సలు నాకు ఏమాత్రం అర్థం కావట్లేదు. నా మైండ్కి ఎట్లా అర్థం చేసుకోవాలనో తెలియట్లేదు. బిగ్ బాస్ ఓ రూల్ చెప్పిన తర్వాత రూల్ను మార్చటం ఏంటండి? మధ్యలో షన్ను దానికి బ్యాగులన్నిటికీ ముడేసేసి, ఆ ముడేసేసిన తర్వాత మళ్ళీ బ్యాగులు పట్టుకొని పరిగెత్తండి అన్నాడు. ఆ కొత్త రూల్ పెట్టడానికి సంచాలకుడికి హక్కు ఉందా? అక్కడ పెట్టాల్సిన అవసరం ఏముంది? పోనీ ఏదో విధి లేని పరిస్థితుల్లో ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చాయి కాబట్టి ఫలానా కారణాల రీత్యా నేను ఈ కొత్త రూల్ పెడుతున్నాను అని సంచాలకుడు ప్రకటించి పెడితే అదొక ఎత్తు, అది బాగానే ఉంటుంది. ఇక్కడ ఆ విధంగా ముళ్ళేసేసి నేను డిఫికల్టీ లెవెల్ నేను పెంచేస్తాను, బిగ్ బాస్ నువ్వు ఒక పని చెప్పావు నాకు, నేను ఇంకాస్త దానికి నా యొక్క తెలివితేటలు ఉపయోగించి ఇవన్నీ చేస్తున్నాను నేను అని చెప్పేసి ఇంకా ఇంత డిఫికల్టీ లెవెల్స్ పెంచేస్తే ఆ భాగ్యానికి బిగ్ బాస్ టాస్కులు ఇవ్వడం ఎందుకు? సంచాలకులే టాస్కులు డిసైడ్ చేసేసుకోవచ్చుగా. నాకు అర్థమైనంత వరకు సంచాలకుడి డెఫినేషన్ ఏంటి? గేమ్ను నిర్వహించేవాడు మాత్రమే. సంచాలకుడు అనేవాడు ఆటను కేవలం నిర్వహించాలి, అంతే. అంతేకాని ఆటకు ఉన్న నియమాల్ని మార్చే హక్కు సంచాలకుడికి ఉండదు అనే భావనలో నేను ఇన్ని రోజులు ఉన్నాను. కానీ ఈరోజు జరిగినది చూస్తే, బిగ్ బాస్ కూడా దానికి అబ్జెక్షన్ చెప్పకపోవడాన్ని చూస్తే సంచాలకుడు ఏమైనా చెయ్యవచ్చు. సంచాలకుడు యాక్చువల్గా మాట్లాడితే, కరెక్ట్గా నిజంగా మాట్లాడితే వాస్తవానికి సంచాలకుడు బిగ్ బాస్ కంటే కూడా పవర్ఫుల్. బిగ్ బాస్ చెప్పిన నియమాలకు 4-5 నియమాలు ఈయననే ఎక్కువగా జోడించి ఆట ఆడించవచ్చు. లేకపోతే బిగ్ బాస్ ఇచ్చిన నియమాలని కొన్నిటిని తీసేసి కూడా సంచాలకుడు ఆటల్ని ఆడించవచ్చు. ఎవ్వరికి ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు సంచాలకుడికి. అదే కదా చెప్పదలుచుకున్న విషయం ఈరోజు ఎపిసోడ్లో. అదే కనుక నిజమైతే ఇంతకంటే పనికిమాలిన ఆట ఇంకొకటి ఉండదు. ఇంతకంటే పనికిమాలిన ఆట ఇంకొకటి ఉండదు. ఒక్కరివ్వాలండి. ఇప్పుడు రూల్స్ అనేది ఒకరే చెప్పాలి, ప్రతి ఒక్కళ్ళు మిగతా వాళ్ళందరూ పాటించాలి. అలా ఉన్నప్పుడే ఆటలో మజా ఉంటుంది. ఎవరికి అదృష్టం వరించి వాళ్ళు సంచాలకులు అయ్యారో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రూల్స్ మార్చుకుంటూ పోతే ఇంకా బిగ్ బాస్ అంతసేపు నిలబెట్టి వాళ్ళను ఇవి రూల్స్ ఇలా పాటించాలి, ఇలా చేయాలని చదవడం ఎందుకు? సంచాలకుడే డిసైడ్ చేసేయచ్చు కదా. ఒరే మేము ఈ గేమ్ అనుకుంటున్నాం సంచాలకుడు, ఇంకా మిగతా విషయాలన్నీ నువ్వే చూసుకో అని బిగ్ బాస్ చెప్పేస్తే అప్పుడు సంచాలకుడే వచ్చేసి తనకు కావాల్సినట్టుగా రూల్స్ అన్ని ఫ్రేమ్ చేసేసుకుంటాడు, చెప్పేస్తాడు. మిగతా వాళ్ళు పాటించాలి. కనీసం అప్పుడు తెలిసినట్టు ఉంటుంది, ఓకే సంచాలకుడు అనేవాడు ఏమైనా చెయ్యొచ్చు అని. ఇక్కడ సంచాలకుడి యొక్క పరిధి ఎంతవరకు అన్న డెఫినేషన్ ఇవ్వాల్సిన అవసరం బిగ్ బాస్కు ఉందా లేదా? ఈ విషయం రేపు ఈ వీకెండ్లో నాగార్జున మాట్లాడతాడా లేదా? ఒకవేళ మాట్లాడినా నేనేమనుకుంటున్నానంటే షన్ను లాస్ట్కు నువ్వు అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత బ్యాగులన్నీ ముడేసేసి భలే చేసావు షన్ను అని మెచ్చుకుంటాడు. అంతేకాని ఆయన కూడా మనకేం క్లారిటీ ఇస్తాడని నేను అనుకోవట్లేదు.
ఇది ఇది ఏం గేమ్ అండి బాబు? ఇలా ఉండడం కరెక్టా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ బిగ్ బాస్ నియమాల్ని పాటించాలి అన్నప్పుడు సంచాలకుడికి మాత్రం ఎందుకు ఎక్సెప్షన్స్? ఆయన ఒక్కడికే మినహాయింపులు ఎందుకు ఇస్తున్నారు? ఆ విషయం నాకు ఆన్సర్ తెలియదు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, ఈ మాటలు వింటున్న వాళ్ళకి ఎవరికైనా అర్థమైతే దయచేసి నాకు సమాధానం మీ కామెంట్ల రూపంలో పెట్టడానికి ప్రయత్నించండి. సంచాలకుడు అనేవాడు ఇంకా అసలు అందరికంటే పవర్ఫుల్, బిగ్ బాస్ కన్నా కూడా పవర్ఫుల్, నాగార్జున కన్నా పవర్ఫుల్. వాడు సంచాలకుడిగా ఉన్నంత కాలం వాడు ఏమి చేసినా మిగతా వాళ్ళందరూ నోరెత్తకుండా భరించాల్సిందే. ప్రశ్న కూడా అడగడానికి లేదు అని ఎందుకు అంటున్నా అంటే మొన్న వారం చూసాంగా ప్రశ్న అడిగితే ఇంకా వాడు దోషి అయిపోయా, అంతే. వాడు అడగకూడదు, వాడు క్వశ్చన్ చేయకూడదు, వాడు మాట్లాడకూడదు. వాడు మాట్లాడితే క్వశ్చన్ చేస్తే వాడిని ఒక నేరస్తుడి కింద చూపించేసి వాడిని అవమానించేస్తారు వీకెండ్లో అన్నది లాస్ట్ వీకెండ్ చూసాం మనం. కాబట్టి ఆ విషయం ఎవరు మాట్లాడరు. ఇంకా సంచాలకుడి ఇష్టం, ఆయన తెలివితేటలు, ఆయన యొక్క స్వేచ్ఛ అన్నిటినీ ఉపయోగించేసి ఆయనకు కావాల్సినట్టుగా రూల్స్ను మార్చుకోవచ్చు అన్నమాట. సరే, ఇది నిజంగా నాకు ఈరోజు ఎపిసోడ్ చూస్తున్నప్పుడు కోపం వచ్చింది. మామూలుగా చెప్పాలంటే, లిటరల్గా చెప్పాలంటే నాకు బాగా కోపం వచ్చింది. ఈయన ఎవరు మార్చడానికి రూల్స్? బిగ్ బాస్ అన్ని రూల్స్ పెట్టి పంపించిన తర్వాత ఇప్పుడు ఈయన ఈ విధంగా ముళ్ళెయ్యటం వల్ల కొందరి అవకాశాలకు ఈయన దెబ్బ కొడుతున్నట్టు అవుతుంది కదా. ఇప్పుడు అక్కడ ఉండే పార్టిసిపెంట్స్, ఆ హౌస్ మేట్స్ యొక్క అవకాశాన్ని ఎవరైనా దెబ్బ కొట్టాలి అంటే ఆ కొట్టగలిగే వాళ్ళు బిగ్ బాస్ నియమాల ప్రకారం ఓన్లీ ప్రేక్షకులు మాత్రమే. అక్కడ ఇంట్లో ఉండే సభ్యులు ఒకరి అవకాశాలని ఒకరు దెబ్బ తీసుకోలేరు. వాళ్ళ యొక్క హక్కు ఎక్కడి వరకు ఉంటుందంటే అవతల వాడిని నామినేట్ చేయటం వరకు మాత్రమే ఉంటుంది. దాని తర్వాత వాళ్లకు ఏమి హక్కులు ఉండవు. ఎలాంటి అవకాశాలని దెబ్బతీసే అవకాశము అక్కడ ఉండే హౌస్ మేట్స్కి ఉండవు. కానీ ఒక సంచాలకుడు అన్న పేరుతో సంచాలకుడు మాత్రం మిగిలిన వాళ్ళ అవకాశాలను దెబ్బతీసే అవకాశం పొందుతున్నాడు అంటే ఆ గేమ్ ఫేర్ గేమ్ అవ్వదు, అన్ఫేర్ గేమ్ అవుతుంది. అక్కడ సంచాలకుడిగా జెస్సీ ఉన్నాడా, షన్ను ఉన్నాడా, సన్నీ ఉన్నాడా, ఇంకొకరు ఉన్నారా, కాజల్ ఉన్నారా, నాకు అనవసరం. సంచాలకుడు అనే వాడికి తోచినట్టుగా వాడికి రూల్స్ మార్చుకుంటూ కూర్చుంటే ఇంకప్పుడు బిగ్ బాస్ ఇచ్చే ఆటకే విలువ ఉండదు, బిగ్ బాస్కే విలువ ఉండదు ఫస్ట్. సో ఆ ఒక్క పాయింట్ దయచేసి ఎవరన్నా వింటున్న వాళ్ళకి అర్థమైతే కామెంట్ల రూపంలో తెలియజేయండి. సో అది ప్రధానంగా ఈరోజు నాకు బాగా కోపం వచ్చింది కాబట్టి ముందు ఆ విషయం నేను ప్రస్తావించిన తర్వాత కానీ అసలు యాక్చువల్గా రివ్యూలోకి వెళ్ళకూడదు అనుకున్నాను. అందుకని ముందే ఆ విషయాన్ని ప్రస్తావించాను. కాకపోతే ఈరోజు ఆ గేమ్ మాత్రం చాలా బాగుండిందండి. ఈరోజు ఇచ్చింది ఇమ్యూనిటీ టాస్క్ ఇచ్చారు. నిన్న మొత్తం హౌస్ నామినేట్ అయిందిగా, షన్ను తప్ప మిగతా వాళ్ళందరూ నామినేట్ అయ్యారుగా. దాంట్లో ఒకరిని పక్కకు తప్పించడానికి ఈరోజు బిగ్ బాస్ ఒక ఇమ్యూనిటీ టాస్క్ ఇచ్చాడు. ఆ ఇమ్యూనిటీ టాస్క్లో ఎవరు గెలిస్తే వాళ్లకు ఈ వారం నామినేషన్స్లో ఉండే బాధ తప్పుతుంది, వాళ్ళు నామినేషన్స్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఈరోజు గేమ్ అయిపోయిన తర్వాత ఆఖరిగా యానీ మాస్టర్ గెలిచారు కాబట్టి యానీ మాస్టర్ ఈ వారానికి సేఫ్ అయిపోయారు. సో యానీ మాస్టర్ బయటికి వెళ్ళిపోయింది అంటే నామినేషన్స్ నుంచి బయటికి వెళ్ళిపోయింది అంటే ఈసారి బాగా వీక్గా కనిపిస్తున్న వాళ్ళు నాకైతే విశ్వ ఒకడు, అలాగే ప్రియాంక ఒక అమ్మాయి వీళ్ళిద్దరికే కాస్త రిస్క్ ఎక్కువ ఉందేమో అని అనిపిస్తోంది. సో ఏమవుతుందో చూద్దాం. ఈ వీకెండ్కి తెలుస్తుందిగా ఎవరు ఉంటారు ఎవరు పోతారు అనే విషయం ఈ వీకెండ్కి తెలుస్తుంది. ఇంతకు ఇమ్యూనిటీ టాస్క్ ఏమిటి? ఇమ్యూనిటీ టాస్క్ ప్రకారము ఆ గార్డెన్ ఏరియాను 3 భాగాలుగా విభజించారు. ఒకటి బ్యాగేజ్ రూము, రెండోది సేఫ్ ఏరియా, మూడోది డేంజర్ ఏరియా. సో బ్యాగేజ్ రూమ్లో ఇప్పటి వరకు నామినేషన్స్లో ఉన్న ప్రతి సభ్యుడి యొక్క మొహాలతో కూడిన మొహాలుండే బ్యాగులు ఉంటాయి బ్యాగేజ్ రూమ్లో. ఈ పార్టిసిపెంట్స్ అందరూ అంటే ఈ నామినేటెడ్ కంటెస్టెంట్స్ అందరూ బజర్ మోగగానే ఆ బ్యాగేజ్ రూమ్కి వెళ్ళి తమ మొహంతో ఉండే బ్యాగ్ కాక వేరే బ్యాగ్ తీసుకొని ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా సేఫ్ జోన్కు వచ్చేయాలి. ఆఖరిగా వచ్చిన వ్యక్తి డేంజర్ జోన్కి వెళ్తాడు. ఆ ఆఖరిగా వచ్చిన వ్యక్తి ఎవరి బ్యాగ్ అయితే పట్టుకుని వచ్చాడో ఆ పట్టుకుని వచ్చిన వాడు కూడా సేఫ్ జోన్ నుంచి బయటకు వచ్చేసి ఇద్దరు నిలబడతారు. ఈ ఇద్దరిని ఆ సేఫ్ జోన్లో ఉండే మిగతా వాళ్ళందరూ తమ ఓట్లతోటి వీళ్ళలో ఒకరిని సేవ్ చేస్తారు.
సేవ్ చేసిన మనిషి లోపలికి సేఫ్ జోన్కి వెళ్ళిపోతాడు, ఆ సేవ్ కాని మనిషి గేమ్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు, అంటే ఇమ్యూనిటీ టాస్క్ నుంచి బయటకు వచ్చేస్తాడు. సో ఇట్లా రౌండ్లుగా కంటిన్యూ అయిపోయి ఆఖరికి ఇద్దరు మిగులుతారు. ఆ మిగిలిన ఇద్దరిలో ఎవరు ఈ వారానికి కానీ ఇమ్యూనిటీ పొందుతారు అని చెప్పడానికి మిగతా హౌస్ మేట్స్ అందరూ కలిసి మళ్ళీ ఓటింగ్ చేస్తారు. చేస్తే ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్లకు ఇమ్యూనిటీ దక్కుతుంది. అది ఆట. చాలా బాగుంది. అసలు డిజైన్ బాగుంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం బాగుంది, చూడటానికి కూడా చాలా బాగా ఉంది. నామినేషన్స్ టాస్క్ కంటే కూడా ఇది బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించిన టాస్క్, అందులో సందేహమే లేదు. అయితే ఇందులో మిగతా రౌండ్ల గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదేమో, కానీ ఒక్క విషయం గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎక్కడ అగైన్ శ్రీరామచంద్ర కాజల్కు మధ్యలో వచ్చిన వివాదం పట్ల దాని గురించి మనము ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. శ్రీరామచంద్ర కాజల్. సో ఫస్ట్ రౌండ్లోనే ఏమైంది, నిన్నటి నుంచి మనకు దీంట్లో చూపిస్తూనే ఉన్నారుగా, ట్రైలర్లో చూపిస్తూనే ఉన్నారుగా, శ్రీరామచంద్ర ఆఖరికి అంటే ఆ కాజల్ బ్యాగ్ పట్టుకొని లోపలికి వెళ్లకుండా ఆ సేఫ్ జోన్ ఎదురుగానే కాసేపు అట్లా వెళుతున్నట్టు పరిగెడుతున్నట్టు, ట్రెడ్మిల్ మీద పరిగెడుతున్నట్టు కాసేపు అలా పరిగెడుతున్నాడు. ఈ లోపల కాజల్ వచ్చి లోపలికి దూరిపోయింది. సో ఆఖరిగా శ్రీరామచంద్ర మిగిలాడు కాబట్టి, శ్రీరామచంద్ర చేతిలో కాజల్ మొహం ఉండే బ్యాగ్ ఉంది కాబట్టి కాజల్ కూడా బయటకు వచ్చేసింది. వీళ్ళిద్దరికి మధ్య జరిగిన వీళ్ళిద్దరిలో ఎవరు ఉండాలి అని మిగతా వాళ్ళు మాట్లాడుకున్న మాటలు, దాని గురించిన చర్చ. ఇక్కడ నేను ఈ బిగ్ బాస్ హౌస్ లో ఇంత దాకా ఎప్పుడూ చూడలేనేమో అనుకున్న ఒక సంఘటన చూశానండి. అంటే ఈ మొత్తం తతంగం అంతా పూర్తయిన తర్వాత ఒక సంఘటన చూశాను. ఏమిటది అంటే కాజల్ ఏడుస్తోందండి. ఈ రోజు కాజల్ ఏడ్చిన ఏడుపు ఈ మొత్తం 9 వారాల తర్వాత నాకు మొట్టమొదటిసారిగా కాజల్ నిజంగా ఎటువంటి మాస్కులు లేకుండా, ఎటువంటి కన్నింగ్స్ లేకుండా, ఎలాంటి భేషజాలు లేకుండా ఏడుస్తూ కనిపించింది. ఇది నిజమైన ఏడుపు అని చాలా బలంగా అనిపించింది. బాగా బాగా మనసుకు దెబ్బ తగిలింది ఆమెకు, చాలా బలంగా మనసుకు దెబ్బ తగిలింది. ఈరోజు శ్రీరామచంద్ర మూలంగా ఆమెకు చాలా పెద్ద దెబ్బ తగిలింది. తగలడం వల్ల మొత్తం ఎటువంటి మాస్కులు లేకుండా దుప్పటి ముసుగేసుకొని మరీ ఏడుస్తోంది. ఏ రకమైన డైలాగులు లేవు. బిగ్ బాస్ నేను ఇలా చేశాను, బిగ్ బాస్ అయినా అందరూ కలిసి నా మీద దాడి చేస్తున్నారు, బిగ్ బాస్ ఎంత దారుణం, బిగ్ బాస్ నాలాంటి మంచిదాన్ని కన్నింగ్ అంటున్నారు, బిగ్ బాస్ ఇలాంటి డైలాగులు లేవు. లోపల నుంచి బాధ వస్తే అలాగే ఉంటుందండి. నిజమైన బాధ వచ్చినప్పుడు ఎవ్వళ్లతోటి ఏమీ మాట్లాడబుద్ధి కాదు, ఎవ్వళ్లకు ఏమీ చెప్పుకోవాలని కూడా అనిపించదు. ఆ లోపల నుంచి పొంగుకొచ్చే బాధ అట్లా మనమే పడాలి అనుకుంటాం, ఎవ్వళ్ళు చూడకూడదు అనుకుంటాం. అది నిజమైన బాధ కన్నీళ్ల రూపంలో వచ్చేస్తూ ఉంటుంది. ఎవరి దగ్గర ఏడవడానికి ఇష్టపడం కదా మనం కూడా. ఇది నిజమైన బాధ ఈరోజు పడింది. ఎందుకు వచ్చింది ఈ సిచ్యువేషన్ కాజల్? ఇది కాజలు తనంతకు తానే స్వయంగా చేసుకున్న వ్యవహారం. ఇది స్ట్రాటజీలు అంటూ గత సీజన్లన్నీ చూసేసి ఆ సీజన్లలో మిగతా ఆటగాళ్ళందరూ ఎలా ఆడారో చూసి అలాగే తాను కూడా ఆడాలి అని అనుకుంటూ వాళ్ళలాగే ప్రవర్తిస్తూ తనేంటో సెల్ఫ్గా మర్చిపోయి ఎవరిలాగో బిహేవ్ చేయటం మూలంగా ఇలాంటి పరిస్థితి వచ్చింది ఆమెకు. మనం మనలాగా ఉంటేనే ఎప్పటికైనా సంతోషం అండి. మనం ఎవరిలాగో ఉండాలి అనుకుంటే అది ఉండలేము. కొంతకాలం నటించగలుగుతామేమో కానీ నటిస్తూ ఎన్ని రోజులు బతుకుతాం చెప్పండి? కొంతకాలం నటిస్తాం అంతే. కానీ ఇలా నటిస్తూ కన్నింగ్ గేమ్స్ ఆడుతూ ఉంటే ఏదో ఒక రోజు ఇలాగే కాజల్ ఈరోజు ఏడ్చింది చూడండి, అలాగే ఏడవాల్సి వస్తుంది. ఇంతకీ ఏమైంది అంటే శ్రీరామచంద్రకు కాజల్ మీద చాలా కోపం వచ్చింది. శ్రీరామచంద్రకు కాజల్ మీద ఇవాళ కోపం రావడం ఏంటి? ఎప్పటి నుంచో కోపం ఉంది. ఆ రోజే తెంచేసుకున్నాను అని కూడా చెప్పాడు కదా, ఎప్పుడో తెంచేసుకున్నాను అని కూడా చెప్పాడు. తర్వాత శ్రీరామచంద్ర కాజల్ జోలికి రావడం అనేది మనం చూడలేదు. కాజల్ కూడా శ్రీరామచంద్రతోటి మాట్లాడడమో లేక ఆయన జోలికి వెళ్ళడమో కూడా చూడలేదు. కాకపోతే కాజల్ నిన్న చెప్పిన మాటల ప్రకారం చూస్తే నేను మధ్యలో నీతో మాట్లాడడానికి, బాండింగ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ నీవే నన్ను దూరం పెడుతున్నావు అన్నట్టుగా కాజల్ మాట్లాడింది. అందులో ఎంత నిజముందో ఎంత అబద్ధం ఉందో మనం చెప్పలేము, ఎందుకంటే మనం చూడలేదు కాబట్టి. అండ్ కాజల్ చెప్పిన ప్రతి మాట మనం ఆమె ఫేస్ వాల్యూ మీద నమ్మలేం కాబట్టి, ఆమె చెప్పినట్టుగా నమ్మేసేయలేం కాబట్టి ఎందుకంటే ఆమె చాలా కన్నింగ్ గేమ్స్ ఆడుతుంది. ఆమె పైకి ఆడుతున్న గేమ్ ఒకలా ఉంటుంది, లోపల ఉన్న ఐడియా ఇంకోలాగా ఉంటుంది.
ఇక్కడే తేడా కొట్టింది. నిన్న జరిగిన గేమ్ గమనించండి ఒకసారి. నిన్న కాజల్ వచ్చింది. కాజల్ వచ్చేసి యాక్చువల్గా యానీ మాస్టర్ పేరు తీసుకునింది. యానీ మాస్టర్ పేరు తీసుకొని యానీ మాస్టర్ను నామినేట్ చేస్తుందో ఏమిటో అని అనుకున్నాం మనం. కానీ యానీ మాస్టర్ను నామినేట్ చెయ్యలేదు ఆమె. మిమ్మల్ని ఎందుకు నామినేట్ చేయటం లేదో తెలుసా యానీ మాస్టర్ గారు? ఇప్పుడు హౌస్లో మిగిలిపోయింది కేవలం 4 లేడీస్ ఉన్నారు. ఈ 4 లేడీస్లో మిమ్మల్ని నేను నామినేట్ చేసి బయటికి పంపించేస్తే 3 అయిపోతాము. లేడీస్కు సహాయం చేసుకోవాలి కదా, అందుకని నేను మిమ్మల్ని నామినేట్ చేయట్లేదు అని చెప్పేసి శ్రీరామచంద్రను నామినేట్ చేసింది. యాక్చువల్గా ఏం జరిగింది అంటే, ఈమె నామినేషన్ చేయడానికి రాక పూర్వమే శ్రీరామచంద్ర వచ్చేసి మాట్లాడడము, ఆయన నామినేషన్స్ చేసేయటము అయిపోయింది. ఆయన కాజల్ని నామినేట్ చేయలేదు. ఆ కాజల్ జోలికే రాలేదు శ్రీరామచంద్ర. సో ఇప్పుడు ఆయన నామినేషన్స్ అయిపోయాయి కాబట్టి మళ్ళీ వచ్చే వారం వరకు శ్రీరామచంద్రకు నామినేషన్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు శ్రీరామచంద్రను నామినేట్ చేసేసినా ఇంకా ఈ వారమంతా ఉంది. ఈ వారమంతా మళ్ళీ స్నేహం పెంచేసుకొని వచ్చే వారానికి ఎట్టో గట్ట సేవ్ చేసుకోవచ్చులే. సో ఇప్పుడు శ్రీరామచంద్రను నామినేట్ చేస్తేనే సేఫ్. ఎందుకంటే ఒకవేళ తాను యానీ మాస్టర్ను నామినేట్ చేస్తే తన తర్వాత వచ్చే యానీ మాస్టర్ మళ్ళీ తననే నామినేట్ చేస్తుందని తనకు తెలుసు. కాబట్టి యానీ మాస్టర్ను పక్కన పెట్టేసింది. ఇది ఆమె వేసుకున్న స్ట్రాటజీ ఎవరూ గమనించరేమో అనుకునింది. నిన్న నేను ఈ ముక్క ఎందుకు చెప్పలేదు అంటే, నిన్న మాట్లాడుకుంటున్న విషయం ఇంతకంటే సీరియస్గా ఉన్న విషయం చాలా ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడుతూ నేను దీని గురించి ఎక్కువగా మాట్లాడలేదు. కానీ ఆమె వేసుకున్న స్ట్రాటజీ అది. ఆమె ఏమనుకుంటుందంటే, తన ఆడుతున్న గేమ్ ఎవడు గుర్తుపట్టలేనంత గంభీరంగా ఉంటుంది, ఎవరికి గుర్తుపట్టలేనంత రహస్యంగా ఉంటుంది. మొహం మీద మనం ఏం మాట్లాడినా జనాలు నమ్మేస్తారు, జనాలంతా వెరుగదవలు అనుకునే లెవెల్లో ఆమె ఆలోచిస్తుంది. కాబట్టి ఈ సమస్య చూసే వాళ్ళకి అర్థం కాదండి. ఆమె ఎందుకు ఎవరిని ఎప్పుడు నామినేట్ చేస్తుంది అనేది కొద్దిగా బుర్ర ఉపయోగిస్తే ఈజీగా అర్థమైపోయే వ్యవహారం. సో అక్కడ సేఫ్ గేమ్ ఆడుకునింది ఆమె. సేఫ్ గేమ్ ఆడింది. యానీ మాస్టర్ను నామినేట్ చేస్తే తర్వాత వచ్చే యానీ మాస్టర్ ఖచ్చితంగా కాజల్ని నామినేట్ చేస్తుంది అని ఆమెకు తెలుసు. ఆమెకు ఖచ్చితంగా, ఎందుకంటే యానీ మాస్టర్ చాలాసార్లు చెప్పింది కదా, నన్ను నామినేట్ చేస్తే నేను నిన్ను నామినేట్ చేస్తా, అదే పాలసీ యానీ మాస్టర్ది. సో యానీ మాస్టర్ జోలికి వెళ్తే మళ్ళీ తన మీద ఒక నామినేషన్ పడుతుంది. కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ, దూరంగా ఉందాము అని కాజల్ అనుకొని శ్రీరామచంద్రాన్ని నామినేట్ చేసింది. చెప్పిన రీజన్స్ కూడా చూడండి. ఏం చెప్పింది శ్రీరామచంద్రకు? కలుపుకోవాలని చూస్తున్నాను, కలవాలని చూస్తున్నాను, రావట్లేదు, మధ్యలో మన ఇద్దరికి ఏ రకమైన ఇది రావట్లేదు, వైబ్స్ రావట్లేదు. ఇవి రీజన్సా? ఆమెకు నిజంగా కోపంగా నామినేట్ చేయాలంటే వేరే ఎవ్వరూ కనిపించలేరా శ్రీరామచంద్ర కంటే కూడా? వైబ్స్ రావట్లేదని 8వ వారంలో 9వ వారంలో నామినేట్ చేయడం ఏంటండి బాబు? సో అంత మాత్రం చూసే జనాలకు అర్థం కాదా పాడా? ఏంటి అసలు ఏం ఆలోచించి ఆడుతుంది ఆవిడ అనేది నాకు నిజంగా ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. ప్రాబ్లం విత్ కాజల్ ఏంటంటే, అంతకు ముందు సీజన్స్లో ఇలాంటి ఆట వచ్చినప్పుడు వాడు ఎలా ఆడాడు, నేను కూడా అలాగే ఆడితే నేను సేఫ్ అన్న ఒక భ్రమలో బతుకుతోంది ఆమె. దాంట్లో తన యొక్క సెల్ఫ్ కూడా చూపించుకోవడం మర్చిపోతోంది, తన ఒరిజినాలిటీని చూపించుకోవడం మర్చిపోతోంది. దాని మూలంగా ఆమె ఆడుతున్న ఆట కన్నింగా కనపడుతోంది. ఎందుకంటే ఈ ఆట ఒరిజినల్ ఆట కాదు, ఎవరో ఆడిన ఆట ఈమె ఆడడానికి ప్రయత్నిస్తోంది కాబట్టి. సో ఇప్పుడు ఏమైంది? శ్రీరామచంద్రను నామినేట్ చేసింది. శ్రీరామచంద్ర ఊరుకుంటాడా? ఆయన అప్పుడు నిన్ననే అన్నాడు, నా పుట్టలో నీ లాజిక్కే కాజల్, నీ పుట్టలో ఏలెడితే నువ్వు కుడతావు కాబట్టి నా పుట్టలో ఏలెట్టిరావు నువ్వు ఇంకా వెయిట్ చేయి, నేను కుట్టడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా కుట్టేస్తాను అన్నాడు. ఆ అవకాశం ఈ రోజే వచ్చింది. అది శ్రీరామచంద్ర కూడా ఊహించుంటాడు. ఈ రోజు రావడంతో కావాలనే వెళ్లకుండా ఆఖరుగా వెళ్ళి తన చేతిలో కాజల్ బ్యాగ్ ఉండడంతో ఆగిపోయాడు. ఆగి కాజల్ను బయటికి లాగి ప్రతి విషయము చెప్పాడు. లేడీస్ అని చెప్పి యానీ మాస్టర్ను నామినేట్ చేయలేదు ఈవిడ. లేడీస్ అని నామినేట్ చెయ్యని ఈవిడ మూలంగా బయటికి వెళ్ళిపోయిన వాళ్ళ లిస్ట్ చెప్పేదా? లేడీస్ లిస్ట్ చెప్పేదా? ఈవిడ నామినేట్ చేస్తే బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నేను చూపించమంటారా అని వరుసగా పేర్లు చెప్పాడు ఆయన. వరుసగా పేర్లు చెప్తే ఈమెంటుంది అందుకని ఇప్పుడు మిగిలిన 4 రక్షించుకోవాలంట. ఏమన్నా లాజిక్ ఉందా?
కింద పడ్డ పై చెయ్యి నాదే అనుకునేది కాజల్ మనస్తత్వం అన్నమాట. అక్కడ దొరికిపోయాను అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమైపోయింది కాజల్కు. ఇంకా దానితో పాటు అంటే ఇప్పుడు తన ఎంతో లెవెల్లో ఆలోచించి చాలా అసలు ఎవరు గుర్తుపట్టలేరు, ఇంత అద్భుతంగా ఆడుతున్న నా ఆటను ఎవరికి అర్థం కూడా కానంత గొప్పగా నేను ఆడుతున్నాను అన్న భ్రమలో ఉండి ఈ విధంగా నామినేషన్స్ చేసి ఈరోజు తను చేసిన పని యొక్క బండారం మొత్తం శ్రీరామచంద్ర ఇంటి సభ్యుల ముందు నిలబెట్టి చెప్పేయడంతో ఉక్రోషం వచ్చేసింది, బాధ వచ్చేసింది. అందుకే లోపల నుంచి దుఃఖం ఆగలేదు. రూమ్లోకి వెళ్ళి ఒంటరిగా కూర్చొని ఏడ్చింది. చెప్పుకోబుద్ధి కూడా కాలేదు ఆమెకి, ఎవరికి చెప్పుకోబుద్ధి కాలేదు ఆ బాధను కూడా. ఆ బాధ నిజమైన బాధే. అయ్యో నేను ఇంత తెలివిగా వేసిన ఈ ఎత్తు అందరికీ అర్థమైపోవడమా, ఎవరికి అర్థం కాదనుకున్నానే, ఇంత సిల్లిగా ఎలా దొరికిపోయాను అబ్బా అన్న ఉక్రోషంతో వచ్చిన ఏడుపది. ఆమె మారుతుందని నేను ఇప్పటికి కూడా అనుకోను. అది ఆ బాధ అనేది మార్పు కోరుకోవడానికి వచ్చిన బాధ కాదు, అది దొరికిపోయానే అన్న బాధతో వచ్చిన బాధ. సరే ఏడ్చింది, అయిపోయింది. సో అదొక పాయింట్ ఇక్కడ. సో మెయిన్గా తర్వాత గేమ్ బాగానే జరిగింది. మధ్యలో ప్రియాంకకు షణ్ణుకు చిన్న గొడవ జరిగింది. ఇది ఇంతకుముందు మనము ఈ సమీక్షలో బిగినింగ్లో మాట్లాడుకున్నాం కదా, ఆ కారణం చేతనే బిగ్ బాస్ చెప్పిన రూల్స్ను పాటించకుండా నీ సొంత రూల్స్ పెట్టడం వల్ల ఇప్పుడు నా యొక్క లైఫ్ డేంజర్లో పడింది. ఇప్పుడు నేను నామినేషన్స్లోకి వెళ్ళే పరిస్థితి వచ్చేసింది. అది దానికి కారణము నువ్వే కదా షణ్ణు అన్నాడు. అది 100% నేను ఒప్పుకుంటాను. ప్రియాంక లాజిక్ కరెక్ట్. ఇప్పుడు ప్రియాంక ఈయన మూలంగానే వచ్చినట్టయింది కదా, బిగ్ బాస్ చెప్పని రూల్ పెట్టడం మూలంగా వచ్చినట్టయిందా కాలేదా? నెక్స్ట్ టైము ప్రియాంక షణ్ణుకి ఏదైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలన్నా, అంటే ఏదైనా నామినేషన్స్ చేయడమో ఇట్లాంటి పని చేయాలన్నా నెక్స్ట్ వీక్కు ప్రియాంక ఉంటుందో ఉండదో డౌట్. దాని మీద మళ్ళీ ఈ షణ్ణు అరిచేయడం, ఏమన్నా తేడా ఉంటే బిగ్ బాస్ చెప్తాడు కదా, బిగ్ బాస్ చెప్పలేదు అంటే కరెక్టే నేను ఆడుతున్నది అని చెప్పి దబాయించటం. సూపర్ ఉందండి, సూపర్ ఉంది అసలు. సో అది మరొక విషయం. సో బేసిక్గా అక్కడ తప్పు చేశాడేమో షణ్ణు అని అయితే అనిపించింది నాకు. కానీ నాకు ఈ సంచాలకుడి యొక్క పరిధి గురించి పెద్దగా అవగాహన లేదు కాబట్టి నేను ఎక్కువగా ఆ విషయం మీద కామెంట్ చేయను. కానీ నా దృష్టిలో మాత్రం ఒక వ్యక్తిగా, బిగ్ బాస్ ప్రేక్షకుడిగా ఈరోజు షణ్ణు చేసింది 100% తప్పు అని మాత్రమే నేను చెప్పగలుగుతాను. నా అభిప్రాయం మాత్రమే అది. బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్ మార్చే హక్కు షణ్ణుకు లేదు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ను సక్రమంగా జరిగేటట్టు చూసేంత వరకే షణ్ణు బాధ్యత. కొత్త రూల్స్ ఆయన ప్రవేశపెట్టడానికి ఆయనకు హక్కు లేదు, అది ఏ అవసరము లేకుండా. సో దట్స్ వాట్ ఈజ్ మై ఒపీనియన్. ఇంకా మిగతా మీరు ఎలా అర్థం చేసుకుంటారో అనేది మీ ఇష్టం. సో అదండి ప్రధానంగా జరిగింది. ఇంకా ఈ టాస్క్ స్టార్ట్ అవ్వటానికి ముందు ఇంకా వీళ్ళు అందరూ వెనకాల చేరి ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ చాలా చూపించారు. కానీ నాకు ఈరోజు బాగా నచ్చిన విషయం ఏమంటే సన్నీ అన్నీ మర్చిపోయి అందరితోటి నార్మల్గా జోకులు వేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు చూడండి, అది చాలా చాలా నచ్చింది. అండ్ ఒక మాట అన్నాడు బాత్రూమ్ ఏరియాలో ఉండి, ఎవరు మన దగ్గరికి వస్తే వాళ్ళతోటి హ్యాపీగా మాట్లాడేద్దాం, వీళ్ళు మన వాళ్ళు పరాయి వాళ్ళు అనుకుంటున్నప్పుడే కదా మనకు తేడాలు వచ్చేది. అందరూ మనోళ్లే అనుకుంటే గొడవే లేదుగా. ఎంత గొప్ప ఫిలాసఫీ అండి అది. అది మామూలు మనుషులు ఈజీగా అనలేరండి బాబు, అన్నా కూడా ఆ విధంగా ఉండలేరు. ఈరోజు చూసాంగా, కాజల్ని చూసాంగా, నటిస్తే రాదు అది, మనం మనసులో అనుకుంటేనే వస్తుంది. స్వచ్ఛంగా నవ్వగలుగుతాము, స్వచ్ఛంగా జోకులు వేయగలుగుతాము, స్వచ్ఛంగా మాట్లాడగలుగుతాము. మనసులో ఎటువంటి కల్మషం లేనప్పుడు అన్నీ స్వచ్ఛంగానే ఉంటాయండి. ఆ మాట మాత్రం నాకు చాలా నచ్చింది. ఈరోజు సన్నీ అన్న ఆ మాట చాలా నచ్చింది. అందుకే నాకు సన్నీ బాగా నచ్చుతాడు. ఎక్కడన్నా గొడవ వచ్చినప్పుడు కొద్దిగా అగ్రెసివ్గా మాట్లాడడం ఏమైనా జరుగుతుందేమో, కానీ అది దాన్ని పట్టుకొని సన్నీ దుర్మార్గుడు అంటే నేను ఒప్పుకోలేనండి. అసలు నేను ఒప్పుకోలేను. మళ్ళీ పైపెచ్చి ఈరోజు వీళ్ళని మానసును కాజల్ను కూడా అడిగాడు ఒకసారి నేను కరెక్ట్గానే బిహేవ్ చేశానా, కోపం ఏం చేసుకోలేదు కదా అని కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు. అంటే ఎంత జాగ్రత్త అంటే, ఒకటేమంటే భయం ఉంది ఆయనకు. మొన్న నాగార్జున వచ్చి ఈ లెవెల్లో అన్నాడు, మీదికి వెళ్తున్నావు అన్నాడు, మళ్ళీ ఏమన్నా మీదికి వెళ్ళానా అన్న భయం ఉంది. అంటే నాగార్జున ఎఫెక్ట్ చాలా ఉంది, దానికోసం కూడా అడిగాడు. కాకపోతే లోపల ఆయన కూడా ఎందుకు వచ్చిన గొడవ, మనము అందరితోటి నార్మల్గానే ఉందాము, మనం ఏం చేసినా తప్పైపోతున్నప్పుడు అందరితో నార్మల్గా ఉండడమే ఉత్తమము
అని అనుకున్నాడు, దానికి స్టిక్ అయిపోయాడు. మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ అలాగే ఉండాలనుకున్నాడు, అలాగే ఉంటున్నాడు. అది గొప్ప విషయము అంటున్నాను నేను, అంతే. మిగతా వాళ్ళు ఎవరు అలా ఉండలేరు. ఇప్పుడు శ్రీరామచంద్రాన్ని చూస్తున్నాం, మానసుని చూస్తున్నాం, లోపల పెట్టేసుకొని నాగార్జున చెప్పని ఇంకొకళ్ళు చెప్పని మేము వినము. లోబో కూడా ఉండేవాడు ఇట్లాగే, వీడియోలు వేసి చూపించి ఇదయ్యా నువ్వు చేసిన పని అన్నా కూడా ఒప్పుకొని మనిషి ఉన్నాడు. వీళ్ళందరి మీద డెఫినెట్గా ఈ హౌస్లో ఇప్పటిదాకా చూసిన వ్యక్తుల ప్రకారంగా చూసుకుంటే సన్నీ ఉత్తముడే కదండి. అందుకని సన్నీ అంటే ఇష్టం నాకు, అంతే, ఇంకా వేరే ఏం లేదు. సో ఇంకా మిగతా వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు అనేది బిగినింగ్లో చాలా మాట్లాడుకున్నారు. ఇంకా దాని గురించి పెద్దగా అనాలిసిస్ చేయడానికి ఏం లేదు, ఎప్పుడు మాట్లాడుకునే మాటలే. బేసిక్గా రవి, షన్ను, సిరి వీళ్ళందరూ మానస్ గురించి మాట్లాడుకోవటము, ఎట్లాగే వీళ్ళందరూ సన్నీ గురించి కూడా మాట్లాడుకున్నారు. సన్నీ అంట ఏదన్నా ఒక్క మాట జస్ట్ అట్లా వినేసి ఆ ఒక్క మాటను పట్టుకుంటాడంట. నాకు నిజంగా చిరాకేసింది ఆ మాట వింటే. ఒక్క మాటను పట్టుకొని గొడవ చేసేది ఎవరండి? సన్నీయా. నేను 2 ఉదాహరణలు షన్నుకే చూపిస్తాను. అది 2 ఉదాహరణలు. ఆ 2 ఉదాహరణలు కూడా శ్రీరామచంద్ర విషయంలోనే చూపిస్తాను నేను. శ్రీరామచంద్ర ఆ రోజు వచ్చేసి ఏజ్ అని మాట్లాడితే, ఆ రోజు మాట్లాడింది శ్రీరామచంద్ర మాట్లాడిన సందర్భము ఆయన వయసును ఎద్దేవా చేయటానికి కాదు. ఆ మొత్తం సీక్వెన్స్ గమనిస్తే కనుక ఈజీగా అర్థమైపోయే విషయం ఏమంటే, ఏజ్ గురించి ఆయన కామెంట్ చేయలేదు, ఏజ్ అన్న మాట వాడాడు. కానీ ఆయన చెప్పదలుచుకున్న పాయింట్, ఏదైనా గొడవ జరిగినప్పుడు ముందు తెలుసుకొని ఆ గొడవ ఏమిటి, ఎలా స్టార్ట్ అయింది, ఎవరేమన్నారు అన్న విషయం తెలుసుకొని వచ్చి తర్వాత మాట్లాడు, అంతేగాని జస్ట్ వచ్చేసి మాట్లాడద్దు అని శ్రీరామచంద్ర అంటే. ఏజ్ అన్న ఆ ఎక్స్ప్లెయిన్ చేసే విషయంలో ఏజ్ అన్న మాట వచ్చిందని ఆ ఏజ్ అన్న ఒక్క మాటను హైలైట్ చేసేసి షన్ను దాన్ని వీకెండ్ దాకా తీసుకెళ్లి నాగార్జునతో కూడా శ్రీరామచంద్రకు చెప్పించాడు. సరిగ్గా తర్వాత వారమే నాకు మీలా నటించటం రాదు అని ఈయన శ్రీరామచంద్ర షన్నుతోటంటే, ఇంకా శ్రీరామచంద్ర టాలీవుడ్లో ఉండే నటీనటులందరూ ఫేక్గా బతుకుతారు, బయట బతికే అంటే వాళ్ళు బయట ఎవరితో మాట్లాడినా నటిస్తూనే మాట్లాడతారు అని శ్రీరామచంద్ర అనేశాడు అన్న లెవెల్లో షన్ను దాన్ని బ్లో అవుట్ చేసేసి దాన్ని అంతకంటే పెద్దగా పెంచి పారేసి, దానికి ఏమీ లేదు అక్కడ. నేను నటించలేను, నేను స్వచ్ఛంగా ఉంటాను అని మాత్రమే అన్నాడు. అక్కడ టాలీవుడ్లో ఉండే నటీనటులందరూ ఇలాంటి వాళ్ళు అని ఈయన అనలేదు. కానీ ఈయన అలాగే అన్నాడేమో అన్న భావన వచ్చేలాగా దాన్ని బ్లో అవుట్ చేసి చెప్పిన విషయాన్ని పక్కన పెట్టేసి అందులో భావం ఏంటి అనే దాన్ని గమనించడం మానేసి శ్రీరామచంద్రను ఎంత బ్యాడ్ చేయాలో అంత బ్యాడ్ చేశాడు. ఆఖరికి నాగార్జున కూడా అన్నాడు స్టేజ్ మీద, నేను కూడా నటున్నే శ్రీరామచంద్ర, మరి నేను కూడా నటిస్తూ ఉంటానా, ఇవన్నీ అన్నాడు ఆ శ్రీరామచంద్ర. ఇలా మాటను పట్టుకొని దాన్ని ఓ అని పెంచి లేని అర్థాలని పీకి మాట్లాడేది ఎవరండి? షన్ను చేస్తాడు ఆ పని. తాను చేసే పని సన్నీ చేస్తాడు అన్నట్టుగా చెప్తున్నాడు. ఏమైనా అర్థం ఉందా? సో ఇలాంటి మాటలు మాట్లాడుకుంటున్నారు. వాటి గురించి నిజంగా విశ్లేషణ చేయాల్సినంత ఏం లేదు. ఇది ఏం చూపిస్తుందంటే వీళ్ళ ఇన్సెక్యూరిటీలని చూపిస్తుంది అంతే. అతన్ని చూసి వీళ్ళు ఎంత భయపడుతున్నారు అనేది ఒక్కటే కనిపిస్తుంది అంతే. ఏ లేదండి, స్వచ్ఛంగా ఉంటే చాలా అయిపోతుంది, ఇంకేం ప్రాబ్లం లేదు. నువ్వులాగా ఉండు. నీ మూలంగా ఒక తప్పు జరిగితే ఒప్పుకో, నువ్వు కరెక్ట్ ఉంటే ఎందుకు కరెక్టో సంయమనంతో ఎక్స్ప్లెయిన్ చెయ్యి, అంతే. లైఫ్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. బిగ్ బాస్ హౌస్లో కానివ్వండి, బిగ్ బాస్ బయట కానివ్వండి, ఎక్కడైనా అంతే. అప్పుడు నలుగురితో కలవచ్చు, నలుగురితో ఆనందంగానూ ఉండొచ్చు. అంతేగాని మొహం మీద ఒక మాట మాట్లాడి వెనక్కి వెళ్ళంగానే వాడు ఇట్లాంటాడు, వీడు ఇట్లాంటాడు అని మాట్లాడుకుంటూ ఉంటారే, దానివల్ల ఏమి ఆనందం ఉండకపోగా అల్టిమేట్లీ ఏదో ఒక రోజు కాజల్లాగా ఏడవాల్సి వస్తుంది. ఆ బండారం బయటపడిపోయింది, జనాలందరూ దాన్ని గుర్తుపట్టేశారు అన్న విషయం తెలిసినప్పుడు అవమానంతో ఏడ్చుకోవాల్సి వస్తుంది, అంతే. అంతకంటే ఇంకేం లేదండి. సో అది ఈరోజు సమీక్ష. ఇంకా ఎక్కువ టైం తీసుకొని నేను. సో రేపు మళ్ళా కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ఉంది, కాస్త ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఏంటో మరి మళ్ళీ కత్తి పట్టుకొని జుట్టు కత్తిరించే ప్రోగ్రాం ఉన్నట్టుగా ఉంది శ్రీరామచంద్రకు. ఆసక్తికరంగా ఉండబోతున్నట్టుగా అనిపించింది. చూద్దాం రేపు ఏం జరుగుతుందో. సో రేపటి సమీక్ష చూసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాం. మీకు కానీ మా
అనాలిసిస్లు నచ్చుతుంటే, మా వీడియోలు నచ్చుతుంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోలకు లైకులు ఇవ్వండి. అలాగే మా వీడియోలు నచ్చకపోతే అన్లైకులు చెప్పుకోండి. మీకు మా అభిప్రాయాలతో విభేదాలు ఏమైనా ఉంటే మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. వాటికి సమాధానం ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం. ఇక రేపటి రివ్యూలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకునేదాకా దయచేసి చూస్తూనే ఉండండి సమీక్షా పర్వం.